హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నారని చూస్తున్నారా? ఇదేంటంటే మా చిట్టి తల్లికి పేరు పెడుతున్నాం అనమాట, అన్నయ్యల పాపకి. ఇదే ఆ హడావిడి మొత్తం. నేనైతే వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది. రెడీ అయ్యేసరికి మేము వచ్చేసరికి అందరు తినేసి వెళ్ళిపోయారు. ఇదిగోండి, నేను మా అనక్క మా సునక్క అక్కడ కూర్చొని తింటున్నాము. ఈలోపు మా బాబాయ్, రవి వీళ్ళందరూ వచ్చారు. అక్కడ అలాగా మాట్లాడుకుంటూ భోంచేస్తున్నాం. ఇదిగోండి చూడండి, రైసు, ఫిష్ ఫ్రై, దొండకాయ ఫ్రై, చికెను, బిర్యానీ, నెక్స్ట్ స్వీటు అన్నీ పెట్టారు. చాలా బాగుంది. బిర్యానీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ స్వీట్ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా తినేసి ఇంటికి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోయాము. ఈలోపు ఈవినింగ్ అయిపోయిందనమాట. పేరు పెట్టడానికి రండి రండి అని పిలిచారు. ఇదిగోండి, నేనే ఫస్ట్ పాపను ఉయ్యట్లో వేసాను, కానీ అప్పుడు నాకు వీడియో తీయడానికే అవ్వలేదు. చాలా వీడియో అంతా మిస్ అయిపోయింది. ఇదిగోండి చూడండి, మా చిట్టి తల్లి. ఎప్పుడూ మీరు చూడలేదు కదా, మీకు ఒకసారి చూపిద్దామని. మా అన్నయ్య ఏమో మా పాపకి పేరు చెవిలో వినిపిస్తున్నాడు అనమాట, చెప్తున్నాడు ఏం పేరు ఏంటన్నది. ఇదిగోండి, ఆ పక్కనే బ్లూ కలర్ సారీ మా అమ్మ. పాప పేరు ఏంటంటే నిషిక అని పెట్టాము. బాగుంది కదా నేము. అన్నయ్యకి 3 words, మానస 3 words, పాపకు కూడా 3 words వచ్చేలాగా అలా పెట్టాము. ఇదిగోండి, అందరూ సాంగ్స్ పాడుతున్నారు. బాల్సారి దీనికి పాపకి తను కూడా పేరు చెప్తుంది, మా అన్నయ్యల వైఫ్. ఇదిగోండి, అయితే నెక్స్ట్ అందరూ చూస్తున్నారు కానీ నా వీడియో సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్, నాకు సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇదిగోండి, వెనక్కి మా బాబాయ్ అయితే చాలా కామెడీ చేస్తున్నాడు. ఇలాగలా కాదు, వీళ్ళందరూ ఏమొచ్చి పాట పాడుతుంటే వెనక్కి మా బాబాయ్ దాన్ని వేరే లాగా పాడుతున్నారనమాట, పెద్దగా అలాగా. ఇక్కడైతే మస్తు కామెడీ అయిపోయింది. ఇదిగోండి, మా రాజుబావ వీళ్ళందరూ అనమాట, మా ప్రసన్న అన్నయ్య వీళ్ళందరూ ఇక్కడ ప్లేస్ లేదు కదని అక్కడ వాళ్ళు నిల్చొని చూస్తున్నారు. ఇక్కడ చూసారా, రవికి అయితే బాబుని ఇచ్చేసాను. వాళ్ళిద్దరు అక్కడ తండ్రి కొడుకు మాట్లాడేసుకుంటున్నారు. నేనేమో నా చిట్టి తల్లి పనిలో బిజీగా ఉండిపోయాను. ఇదిగోండి, ఫుల్ ఎండకి దొరికిపోయాము. అందుకే ఎక్కడ మేము కనీసం వీడియో కూడా తీయలేదు. జర్నీలోన ఈ ముందు నుంచి నేను ఎక్కడ తీయలేకపోయాను, చాలా ఫీల్ అయ్యాను. ఇదిగోండి, వీళ్ళందరూ మా చుట్టాలు వీళ్ళు అనమాట, చూసారా. ఇదిగోండి, ఇలా అయితే అయ్యింది. నెక్స్ట్ పేరు అంతా అయిపోయాక ఇదిగోండి, ఇవి ఇవ్వాలి కదా, స్వీట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ అక్కడ పెట్టారు. పాపకి అక్షింతలు అవన్నీ వేసాక ఇవన్నీ ఇద్దామని వీళ్ళు అన్నీ రెడీ చేసుకున్నారు. ఇదిగోండి, కామెడీ అయితే ఫుల్గా అయ్యింది మా బాబాయ్ వల్ల. నెక్స్ట్ మేము అలా ఎంజాయ్ చేసాము. ఇదిగోండి చూసారా, చాలా బాగుంది. ఈ రెడ్ టీషర్ట్ అని అయితే ఫోటోగ్రాఫరు, తనే శ్రీమంతానికి దీనికి అన్నిటికీ ఫొటోస్ తీశారు. నెక్స్ట్ ఆ పక్కనే ఫాస్టర్ గారు వచ్చారు. ప్రేయర్ అవన్నీ చేసి పాప పేరుకి అన్నిటికీ మంచిగా బాగా చెప్పారు. నెక్స్ట్ ఇదిగోండి, అక్కడ వైట్ బట్టలు వేసుకున్నారు మా డాడీ. తనైతే ఫుల్ బిజీగా ఉన్నారు, కామెడీగా అక్కడ సరదాగా నవ్వుకుంటూ అలా జోక్ చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా మేము చేసేదేం లేక అయిపోయింది కదా అనేసి ఫొటోస్ దిగేసి వచ్చేసాం. బాయ్ ఫ్రెండ్స్.